మీ పేరేంటి? ఈశ్వరరావు. ఏంటి మీకు స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎలా ఉంది ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ వల్ల నాకైతే ఈ గవర్నమెంటే పద్ధతి నచ్చింది. నాకు పేద ప్రజలు అనేవాళ్ళు పట్టించుకుంటున్నాను. అదే చంద్రబాబు నాయుడు హయాంలో క్యాస్ట్ ఫీలింగ్ కమ్మవారు తప్ప ఎవడు బాగుపడలే. నాకు తెలిసి లేబర్ అనేవాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు వచ్చి మేము 10 సంవత్సరాలు అవుతుంది విజయవాడలో, సొంత ఇల్లు లేదు. అందరికీ కూడా కల్పిస్తే బాగుంటుంది. ఆ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేనివాడికి లేదు. మా సంక్షేమ పథకాలు వస్తున్నాయండి. ఏమొస్తుంది? మాకు అమ్మఒడి పడింది 3 సార్లు, డ్వాక్రా రుణమాఫీ పడింది. మళ్ళీ ఇదే గవర్నమెంట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎలాంటి ఏదైనా మంచి చేస్తున్నారు కాబట్టి నాకు ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాను నేనైతే. ఎనికేపాడండి, మాది ఎనికేపాడు. కాలువ కట్ట మీద ఉంటాం, రవేష్ కాలువ కట్ట మీద. సొంత ఇల్లు లేవు, సొంత ఇల్లు కావాలి. అది ఎవరైనా ప్రభుత్వం ద్వారా ఇంకా వస్తాయని ఆశిస్తున్నాం. అది పేరేంటి? శుభాకర్. ఏంటి ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మధ్యతరగతులకి ఏదో మంచి చెడు చూస్తున్నాడు, అన్నీ పర్లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే రోడ్లు ఒకటి బాగోలేదు అంటున్నారు. అన్ని నిధులు అందుతున్నాయి, చిన్న పెద్ద అన్ని అందరికీ సమానంగా అందుతున్నాయి. వీళ్ళు వేరే కష్టాలు వేరే కష్టాలు లేకుండా అందరికీ అందుబాటులో అందుతున్నాయి. డైరెక్ట్గా అకౌంట్లో ఎవరు వేస్తారండి? అవునా కదా? అది మనం కోరుకునేది. మా ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాపరావు, నూజివేడి. ఓకే, ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే అందరికీ ఎలా ఉందో అలాగే ఉంది, పర్లా. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తామన్నారు? తెలీదు. ఎవరి ఉద్దేశం ఎలా ఉందో ఎవరికి తెలిసింది, ఓటింగ్ ఎలా తెలిసింది, ఎవరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. జనాలు తెలుస్తారు, మనం తెలం కదా, ఒకళ్ళ వల్ల కాదు కదా. అది అంతా మాకైతే గవర్నమెంట్ ద్వారా ఏ నిధి రావట్లా, కానీ పర్లా. నాకు తప్ప వేరే వచ్చే వాళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ వస్తుంది మీ అభిప్రాయం ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు కొంతమంది ఏమో ఈయన పాలన నాకు దక్కలా, నాకు గవర్నమెంట్ ఫండ్స్ ఏమో రాని వాళ్ళు ఏమంటారు, ఈ గవర్నమెంట్ ఎందుకు, ఇంకో గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు. మాకేంటంటే పర్లేదు, బాగానే ఉంది, వచ్చేవాళ్ళకి వస్తుంది అని మా ఉద్దేశం. చాలామందికి వస్తున్నాయి కదండి. 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు 3 ప్రాంతాలు డెవలప్ చేయటం. 3 రాజధానులు అంటే ఎక్కడైనా అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఒకసారి డెవలప్ చేశాడు, అది తప్పు కదా. ఏ ముఖ్యమంత్రి ఎలా చేస్తారు? ఆ రోజుల్లో 25-30 సంవత్సరాల 50-60 సంవత్సరాల క్రితం ఆంధ్ర విడిపోయింది హైదరాబాద్ మద్రాసు నుంచి. అప్పుడే ఇప్పుడు వరకు డెవలప్ చేయాల కలిసి ఉండగా. అట్లాగే నిదానంగా అయితే ఇప్పుడే అవ్వదు కదా. అది జగన్ గవర్నమెంట్ బాగానే ఉంది. నా పేరు బడాల సుదర్శన్ రావు. ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటి? అందరికీ చేదోడు వదడుగా ఉంటాడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. ప్రస్తుతం గవర్నమెంట్ బాగానే ఉంది. ప్రస్తుతం మరి మల్లాది విష్ణుకి టికెట్ లేని పరిస్థితి. వెల్లంపల్లి శ్రీనివాసరావు కొత్త అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పనితీరు ఎలా ఉండబోతుంది? ఆయన చేసిన ఆయన పక్కన నుంచి వచ్చిండు. ఇక్కడ బాగుండవమో స్థానికులు ఎవరు వస్తారనుకున్నారు? ఎవరు డెవలప్మెంట్ ఎలా ఉంది? వెల్లంపల్లి వస్తాడండి. వెల్లంపల్లి వస్తారా? వెల్లంపల్లి వస్తే ఏ విధంగా వస్తారనుకున్నారు? ఏ విధంగా వస్తాడంటే మనం చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, దాని మీద వస్తాడని. ఎందుకంటే ఆయన పనితీరు మనకు తెలియదు ఈ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గంలో చేస్తున్నాడు కాబట్టి వెల్లంపల్లి వస్తాడు. ఫైనల్గా గవర్నమెంట్ ఏది వస్తుంది? ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏ గవర్నమెంట్ వస్తాను? గవర్నమెంట్ ఏది వస్తుందని చెప్పలేము. జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. జగన్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? ఎందువల్ల జగన్ గవర్నమెంట్ ఇస్తే మళ్ళీ సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి పరిపాలన బాగుంది. అంటే 3 రాజధానులు అంటున్నారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్ చేయని పరిస్థితి కూడా ఉంది. రాజధానులు అనేది ఈరోజు రేపు ఎల్లుండో డెవలప్మెంట్ అయిపోవుగా. ఒకరోజు 2 రోజుల సంవత్సరంతో రాజధానులు ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలా? మన హైదరాబాద్లో రాజధాని పెట్టామంటే 10 రోజులకి అయిపోయిందా, 5 రోజులకి అయిపోయిందా, సంవత్సరంకి అయిపోయిందా? ఈరోజు ఏది అయిపోదు, చేస్తుంటారు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఓకే.